హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము కోకోనట్ క్యారెట్ కలిపి రైస్ చేసుకుందాము. అవి నేను గ్రైండర్లో వేసి పాలు తీసేస్తాను. ఆ పాలు తీసేసాక తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. ఇదిగో చూడండి, నేను స్ట్రైన్ చేసేస్తున్నాను. ఇది మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టేసింది ఇందులో వేసి నేను ఇది స్ట్రైన్ చేస్తున్నాను. ఇదిగో చూడండి, మిల్క్ తీసేసాను. కోకోనట్ క్యారెట్ మిల్క్ నేను ఇక్కడ 1 కప్ రైస్ పెట్టుకున్నాను. అందులో 2 కప్స్ ఈ మిల్క్ వేసేస్తాను. కడిగి పెట్టిన దాంట్లో ఈ మిల్క్ వేసేసుకుంటాను అంతే. చూడండి, దానికి కావాల్సినవి కోకోనట్ క్యారెట్ మిల్క్ రైస్కి సంబంధించి చిన్న ఆనియన్, చిల్లీసు, కరివేపాకు, అలాగే జీడిపప్పు, చెక్క, లవంగా ఇవి వేసుకుని మనం ఈ రైస్ని మనం చేసేసుకుందాం. అలాగే ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. చూడండి, ఇవి వేగిపోయిన దాంట్లో మనం కలిపి పెట్టుకున్న రైస్తో మిల్క్ అన్నీ ఇందులో వేసేసుకున్నాం. మనకి కర్రీ ఏమీ లేనప్పుడు ఇలా చేసేసుకోవచ్చండి. ఇలా చేసేసుకొని ఇది బాయిల్ అయ్యాక మనం వడ్డించుకోవడం. దీంతో ఏమన్నా చట్నీ వేసుకుంటే సరిపోద్ది. మనం ఇందులో పసుపు కూడా వేయక్కర్లేదు. అంతే, అయిపోయింది. ఇది మూత పెట్టి మనం ఉడికాక చూసుకుందాం, డిష్ అవుట్ చేసుకుందాం. ఇదిగో చూడండి, కోకోనట్ క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. మనం డిష్ అవుట్ చేసుకుందాము. ఇదిగో చూడండి, కోకోనట్ క్యారెట్ రైస్, దానికి కాంబినేషను రైతా. ఇది ఇలా చేసుకుని తినండి. కర్రీస్ ఏమీ లేనప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. నేను టేస్ట్ చేశాను, చాలా టేస్ట్గా ఉంది, కమ్మగా ఉంది. చూడండి, ఇలాగా మనం తినేస్తే సరిపోతుంది. చాలా బాగుంది. ఇలా మనం చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, బాయ్. మరొకటి ఇస్తే మళ్ళీ కలుసుకుందాం. బాయ్.